లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. దోపిడీకి ఏదీ అనర్హం కాదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఇసుకాసురులు. ప్రకృతిని నాశనం చేసే విధంగా దోపిడీకి పాల్పడుతున్నారు. నదులనే కాదు, చివరికి సముద్ర తీర ప్రాంతాన్ని వదిలిపెట్టడం లేదు. విశాఖ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఇసుకను రాత్రి వేళలో దోచుకెళ్తున్నారు. ఇంత జరుగుతున్నా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కళ్లు మూసుకుంటున్నారు. సముద్ర తీర ప్రాంతంలో ఇసుకను ఇష్టానుసారంగా తరలించడం వలన పర్యావరణానికి కూడా తీవ్ర ఇబ్బంది తలెత్తుతుందనే అభిప్రాయం పర్యావరణవేత్తల నుంచి వినిపిస్తోంది. విశాఖ సముద్ర తీర ప్రాంతంలో అక్రమంగా తరలించుకుపోతున్న ఇసుకకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నదులనే కాదు, సముద్ర తీర ప్రాంతాన్ని సైతం ఇసుకాసురులు వదిలిపెట్టడం లేదు. ప్రస్తుతం మనం 4వ వార్డులో ఉన్నాం. 4వ వార్డులో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఇసుకను రాత్రికి రాత్రే కొంతమంది వ్యక్తులు తరలించుకుపోతున్నారు. వారు ప్రత్యేకంగా సముద్ర తీర ప్రాంతానికి రావడానికి ఒక రోడ్డును కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఇసుకను రాత్రులు తవ్వుకుపోతున్నారో అదే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఒక భారీ గొయ్య కూడా ఇసుకను తవ్వడంతో ఏర్పడింది. ఏదైతే ఒక భారీ గొయ్య ఉందో ఇంతకు రెట్టింపు గొయ్యి ఉన్నప్పటికీ కూడా సాక్షి పేపర్లో కథనాలు రావడంతో కొంతవరకు కూడా గొయ్యిని ఇక్కడ ఎవరైతే ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నారో వారిని పూడ్చివేశారు. మరొక గొయ్యినైతే పూర్తిగా కప్పివేశారు. ప్రస్తుతం మనం చూడవచ్చు వాళ్ళు సముద్ర తీర ప్రాంతానికి నేరుగా రావడానికి ఒక రోడ్డును కూడా ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఇక్కడ నుండి బళ్ళు మళ్ళీ ఇసుక లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈజీగా బయటికి వెళ్ళేందుకు ఇక్కడ ఒక మట్టి రోడ్డుని కూడా వారు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఇక్కడ మనకి భారీ వాహనాలు వచ్చి ఇసుకను ఏ విధంగా తరలించుకు వెళ్ళిపోతున్నాయనే ఆనవాళ్ళు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ యథేచ్ఛగా ఇసుకను రాత్రికి రాత్రి తరలించుకుపోతున్నప్పటికీ కూడా అధికారులు ఎక్కడా కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఇక స్థానికంగా జరుగుతున్న ఇసుక దోపిడీపై మనతో మాట్లాడేందుకు 4వ వార్డు కార్పొరేటర్ కొండబాబు ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్ని రోజుల నుండి ఇక్కడ ఇసుకను తరలించుకుపోతున్నారు? ఈ ఇసుకను తీసుకెళ్ళి ఎలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు? అంటే గతంలో ఎప్పుడు ఇలా జరిగేది కాదండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక రేట్లు పెరగడం వల్ల కొంతమంది ముఠా ఏర్పడి ఈ సముద్ర తీరానికి డైరెక్ట్గా రోడ్డు వేసుకొని రాత్రులు అంటే ఎవరో సంచారం లేనటి టైంలో వచ్చి సముద్ర ఇసుకను దోపిడీ చేసి తీసుకెళ్తా ఉన్నారు. దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే ఇసుక తీసుకెళ్ళడం అమ్ముకుంటే 20-30 వేలకు లారీ ఓనర్లు అమ్ముతారు, కానీ అలా ఇంటి యజమాని ఇల్లు కట్టుకుంటాడో లక్షల్లో ఖర్చు పెట్టి కడతాడు. దాంట్లో కల్తీ చేయడం వల్ల ఆ బిల్డింగ్కి అంతరం మధ్యలోనే క్రాకలు కానీ కూలిపోవడం కానీ జరుగుతూ ఉంది. మరి దీనిపై ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు స్పందించట్లేదో మాకైతే అర్థం కావటం లేదు. ఎందుకంటే ఇది సముద్ర ప్రాంతం అనేది తెలుసు అందరికీ, ఉప్పుతో కూడుకున్నటువంటి ఇసుక. ఈ ఇసుకని దేంట్లో ఉపయోగించకూడదు. ఇది పర్యాటకులు ఆకర్షించడానికి, పర్యాటకులు చూడడానికి ఇది ఉపయోగపడేది సముద్ర తీరం ఇసుక ఇదంతా కూడా. మరి రాత్రులు వచ్చేస్తుంటారు, మరి పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ మరి ఎవరు దీనిపై స్పందించకపోవడం మాకు విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఎవరు ఇక్కడ లోకల్ వాళ్ళ పీపుల్స్ కూడా మేము ఎప్పుడు రాత్రులు ఇక్కడ ఈ ఏరియాలో తిరగం కాబట్టి ఎవరు మనుషుల్లో లేని ఏరియాలో కాలు ఒక ముఠా ఏర్పాటు లారీలతో గ్రావెల్ తీసుకుని రోడ్డు తయారు చేసుకొని ఇంత పెద్ద చూశారు కదా, మీరే చూస్తూ ఉన్నారు. గతంలో సాక్షి పేపర్లో రావడం వల్ల ఇప్పటివరకు కూడా కథలకైతే ఎవరి నుండి రావటం లేదు. మేము ఏదో చెప్తా ఉన్నాం, ఆ విషయం తెలియజేస్తున్న అధికారులు అయితే ఇక్కడ ఒక సీసీ కెమెరాలు కానీ లేకపోతే ఒక పోలీసు యంత్రాంగాన్ని బీట్ ఏర్పాటు చేయడం కానీ అటువంటిది జరగట్లేదు. ఇక్కడైనా ఇంకా వేరే ప్రదేశాల్లో కూడా ఇసుకని ఈ విధంగా తరలించుకుపోతుంది. అంటే ఇప్పటికైతే మాకు ఈ ప్రాంతంలో చూసాం కాబట్టి మాకు తెలుస్తుంది సార్. ఎక్కడెక్కడ ఉందో మాకైతే పూర్తిగా తెలియదు. ఎందుకంటే మొన్న అక్కడ 314లో కొండ కూడా పూర్తిగా క్వారీ బళ్ళతో గ్రావెల్ తరలించడం జరిగింది. మరి ఆర్డీఓ గారు కూడా వచ్చి స్పందించడం జరిగింది. మేము అదే చెప్తున్నాం సార్, ఇప్పుడు కూడా శని ఆదివారాల్లోనే జరుగుతూ ఉంది. పోలీస్ యంత్రాంగం అయితేనేమి రెవెన్యూ యంత్రాంగం 2 రోజులు కనీసం ఇక్కడ బీట్ లాంటిది ఏర్పాటు చేసి ఎవరైతే తరలిస్తున్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళపై కేసులు పెట్టి వాళ్ళకి జరిమానా కూడా విధిస్తారని సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ నుండి ఇసుక తరలు వెళ్లకుండా ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకోవాలని గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి కనిపించలేదని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, భీమిలి నుంచి.